శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఆగస్టు నెల ఆషాఢమాసం కొన్ని రోజులు, శ్రావణ మాసం కొన్ని రోజులు వెరసి ఆగస్టు నెల వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి మొదలగు అంశములన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించి కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాము. వృశ్చిక రాశి అంటే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ నక్షత్రం 4వ పాదం కలిస్తే అనురాధ వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే నవమ స్థానమైనటువంటి కర్కాటకంలో గురువు ఉండటం, భాగ్య గురువు చాలా చక్కటి ఫలితాలను కూడా ఇస్తాడు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి అనుకూలతలైతే గురుబలం ఉన్నటువంటి వాళ్లకు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత మీనంలో ఉన్నాడు కాబట్టి కొంత దోషం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి ఇబ్బందులు అధిగమించాలి, చికాకులు లేకుండా జీవితం గడపాల్సి ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు కుంభంలో, తర్వాత చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. మానసికమైనటువంటి అలజడి అయితే తప్పకుండా ఉంటుంది. దశమస్థానమైనటువంటి సింహంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం చేపట్టినటువంటి పనుల్లో విజయాలను ఇవ్వడం అనేటువంటిది కేతువు చేస్తాడు. కాబట్టి భాగ్యంలోనే రవి, భాగ్యంలో బుధుడు కూడా ఉండడం, బుధాదిత్య యోగం అనేటువంటిది కూడా ఉండడం అనేటువంటిది కూడా కొంత వృశ్చిక రాశి వారికి అనుకూలతను ఇస్తుంది అనటంలో ఎతికించిత్ ఆశ్చర్యం అనేటువంటిది కూడా లేదు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ మాసమంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలము, కొంత అనుకూలతలు ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు నెలలో తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోవద్దు. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టుకోండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సాధారణమైనటువంటి పరిస్థితులైతే ఉంటాయి. వ్యక్తులతో సానుకూలత ఏర్పడుతుంది. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు. ఎక్కడైనా సరే మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, వాక్చాతుర్యం అనేటువంటిది కూడా కొంత బాగా ఉపయోగపడుతుంది. ఖర్చులు పెట్టేటువంటి విషయంలో ఆర్థికపరమైనటువంటి డిసిప్లిన్ అనేటువంటిది చాలా వరకు కూడా అవసరం. కాబట్టి ఖర్చులు పెట్టేటువంటి విషయంలో కూడా 1కి 2 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభకార్యములు తలవని తలంపుగా కూడా ఈ మాసంలో మీకు స్థిరపడేటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే కనుక ఈ మాసంలో కుటుంబ సభ్యులంతా కూడా మీకు చక్కగా సహాయం చేస్తారు. బంధుమిత్రులతో వైరం రాకుండా చూసుకోండి. ఎవ్వరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు. గొడవలను అధిగమించేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మధ్యవర్తిత్వాలు అంటే అప్పిచ్చేటప్పుడు కొంత మధ్యవర్తిత్వం చెయ్యమని కూడా చాలామంది కోరుతూ ఉంటారు. కాబట్టి మధ్యవర్తిత్వం అనేటువంటిది మీరు అస్సలు కూడా పెట్టుకోవద్దు. శుభకార్యములకు సంబంధించిన బాధ్యతలు మీరు తీసుకుంటారు. ఆత్మీయుల యొక్క సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి.
ఆగస్టు నెల 3వ వారంలో కొత్త వాహనం కొనుగోలు చేయాలన్నటువంటి ఆశ కూడా మీకు నెరవేరుతుంది. పనుల మీద శ్రద్ధ నిలుపుతారు, నలుగురికి సహాయపడతారు. నిరుద్యోగులైనటువంటి వ్యక్తులు తీవ్రమైనటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలైతే లభిస్తాయి. ఆస్తి సంబంధమైనటువంటి చికాకులు, న్యాయపరమైన ఆటంకాలన్నింటినీ కూడా అధిగమిస్తారు. సత్ఫలితాలనైతే పొందుతారు. ఆరోగ్యంతో ఉంటారు. కుటుంబంతో చాలా సంతోషంగా కాలం కూడా గడుపుతారు. ఆగస్టు నెల 2వ వారంలో ఒక సంఘటన కొంత ఇబ్బందిని కలిగింపజేస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆగస్టు నెల చివరి వారంలో విందులు, వినోదాలు, సోదరుల మధ్య కొంత ఆప్యాయత, ఇచ్చిపుచ్చుకోవటాలు, బహుమతులు ఇచ్చుకోవడాలు మొదలైనటువంటివి కూడా జరుగుతాయి. స్పిరిచువల్ ఈవెంట్స్, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ వారం పాల్గొంటారు. చేపట్టిన ప్రతి పని పూర్తి చేయడానికి ఈ మాసంలో కొంత వృశ్చిక రాశి వారు తీవ్రమైనటువంటి శ్రమనైతే చేయవలసి వస్తుంది. కాబట్టి అది తప్పకుండా మీరు కొంత కష్టపడితేనే దానికి సంబంధించినటువంటి పని నెరవేరుతుంది. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో కొంత మీరు దృష్టి పెట్టుకోవలసినది ఏమిటి అంటే ఆరోగ్యం మీద కొంత ప్రభావం అనేటువంటిది ఈ మాసం మీకు ఉంటుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు గట్టి ప్రయత్నాలు చేస్తే రావచ్చు. చేస్తున్న ఉద్యోగంలో కూడా అందరి ప్రశంసలు అందుకుంటారు. స్థిరాస్తిని కాపాడుకోండి. భూ సంబంధమైన లావాదేవీల మీద దృష్టి పెట్టండి. గృహ వాహన లాభమైతే ఉన్నది. ఈ మాసంలో కొంత కుజుడి యొక్క అనుగ్రహం, ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెలలో కుజుడికి కొంత శాంతి చేయించుకోవడం కూడా దృష్టి పెట్టండి. ఆగస్టు 3వ తేదీ, ఆగస్టు 6వ తేదీ, ఆగస్టు 8వ తేదీ, ఆగస్టు నెల 14, ఆగస్టు నెల 17, ఆగస్టు నెల 21, ఆగస్టు నెల 24, 26వ తేదీలు కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ మాసాల్లో ఈ డేట్లలో ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది. 4 మంగళవారములు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణాలు చేయండి. కుజుడికి కొంత కందిని అంటే ధాన్యాన్ని, కందిపప్పును కూడా నానబెట్టి ఆవులకు పెట్టడం కానీ, పచ్చని ఆకుకూరలు పెట్టడం కానీ చేయండి. 4 సోమవారాలు శివవ్రతం చేయండి. శివనక్త వ్రతము అనేటువంటిది, ఎందుకంటే మీకు శ్రావణ మాసంలో తప్పకుండా చెయ్యవలసినటువంటి వ్రతం శివనక్త వ్రతం చేయండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా వీలైతే తప్పకుండా చేస్తే బాగుంటుంది. ఇది పరిహారాలు. ఎవరైనా వృశ్చిక రాశి వారు వ్యక్తిగత జాతకాలను చెప్పించుకొని ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశల వివరాలు కావాలి అనుకుంటే నాతో మాట్లాడవచ్చు. సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వ్యక్తిగతంగా నాతో ఫోన్లో సంభాషణ చేసేటువంటి అవకాశం కూడా మీకు దక్కుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన కోసం, అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి. వీరందరూ బాగుండాలి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు అంతా బాగుండాలి అని కోరుకుంటూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.